దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి మార్కు సువార్త 6వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడా బలహీనుడు కాడని చెప్పెను. అందుకు ఆయన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. దేవుడు ఈ వాక్యమును మనందరి వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక ప్రత్యేకమైన మాట. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాంతానికి వచ్చినప్పుడు, తన స్వదేశానికి వచ్చినప్పుడు అనేక ప్రాంతాలు తిరిగి అనేక అద్భుతాలు చేసి తన మరి స్వదేశమునకు వచ్చినప్పుడు, తన ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ కొన్ని స్వస్థత కార్యాలు చేశాడు. కొంతమంది రోగుల మీద చేతులుంచి కొంతమందిని మాత్రమే బాగుపరిచాడట, కానీ అక్కడ మరి ఏ అద్భుతమును అక్కడ చేయజాలకపోయేను. కారణమేంటి? ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు అనేక చోట్ల అనేక అద్భుతాలు చేసి తన ప్రాంతములో ఎందుకు అద్భుతములు చేయజాలకపోయేను అంటే వారి అవిశ్వాసమును బట్టి అట. అందుకే ప్రవక్త తన యొక్క స్వదేశములో తప్ప, తన బంధువుల్లో తప్ప, తన ఇంటి వారిలో తప్ప ఎక్కడ కూడా ఘనహీనుడు కాదు అన్నాడు. ప్రియులారా, అంటే తన ప్రాంతవాసులు, తన బంధువులు కావచ్చు, తన ఇంటి వారు కావచ్చు, ఏసంటే ఈయననే కదా అనుకున్నారు. ఈయన ఫలాని మరి యోసేపు కుమారుడు కాదా, మరి మరియ కుమారుడు కాదా, అతని సహోదరులు మన మధ్యలో లేరా, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడిది, ఇతనికి ఇంత తెలివి ఎక్కడిది అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. మనం ఈ మార్కు సువార్త 6వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే యేసు ప్రభువారు అనేక ప్రాంతాలు తిరుగుతూ తన యొక్క సొంత ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రియులారా, అనేక మంది యేసు ప్రభువారిని నమ్మలేకపోయారు, విశ్వసించలేకపోయారు. అందుకే అక్కడ వారి అవిశ్వాసమును బట్టి యేసు ప్రభువారు అద్భుతాలు చేయలేకపోయిండట. ఈ వాక్యాన్ని వింటున్న నీవు కూడా ఒకవేళ నువ్వు దేవుని నమ్మకపోతే, ఆయన పట్ల విశ్వాసం నీకు లేకపోతే నీ జీవితంలో కూడా ఆయన అద్భుతాలు చేయలేడు. అనేక అద్భుతాలు చేసిన యేసయ్య ఈనాడు మన జీవితాలలో ఎందుకు అద్భుతాలు చేయలేకపోతున్నాడు? కారణం ఏంటి? మనలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి. యేసు ప్రభువారు శక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము ఏది లేదు అని చెప్పిన ఆయన. ప్రియులారా, ఎందుకు మన జీవితాల్లో అద్భుతాలు మనం చూడలేకపోతున్నాం? మన బ్రతుకులలో ఎందుకు అద్భుతాలు చూడలేకపోతున్నాం? కారణం ఏంటంటే మనలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టే. ప్రభునందు ప్రియులారా, ఈ మార్కు సువార్త 9వ అధ్యాయంలో 23వ వచనంలో యేసయ్య అన్నాడు ఒక తండ్రితో. ఒక తండ్రి వచ్చి, అయ్యా నా కుమారుని బాగు చేయి తండ్రి, నా కుమారుని స్వస్థపరచయ్యా, బాల్యము నుండే నా కుమారుడిని ఒక దురాత్మ పట్టి చంపాలనుకుంటున్నది, నీళ్ళలో అగ్నిలో పడదోయాలనుకుంటున్నది అన్నప్పుడు యేసయ్య అన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము అన్నాడు. ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, నాకు అపనమ్మకము రాకుండా సాయం చేయమన్నాడు. యేసు ప్రభువారు వెంటనే ఆ యవనస్తునిలో ఉన్న దురాత్మను, ఓ మూగవైన చెవిటి దయ్యమా ఈ కుమారుణ్ణి వదిలి వెళ్ళిపోన్నప్పుడు వెంటనే ఆ దురాత్మ అతన్ని విలవిడలాడించి అక్కడ పడేసి ఆ దురాత్మ వెళ్ళిపోయింది. ఆ కుమారుణ్ణి యేసు ప్రభువారు స్వస్థపరిచి ఆరోగ్యవంతునిగా తండ్రికి అప్పచెప్పాడు.
మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతము చేయగలడు, గొప్ప కార్యాలు జరిగించగలడు. కానీ మనమే అనేకసార్లు నమ్మలేకపోతూ ఉంటాం. నీ బ్రతుకులో కూడా, నీ జీవితంలో కూడా నీవు దేవుని మహిమను చూడాలి అంటే, దేవుని అద్భుత కార్యాలు చూడాలంటే నీవు విశ్వసించాలి, నమ్మాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో యేసయ్య అంటాడు, మీరు నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తారు అంటాడు. ప్రియులారా, యేసు ప్రభువారు మరియా మార్తలతో చెప్తాడు, ఆయన లాజరు చనిపోయినప్పుడు, మీరు నమ్మిన యెడల దేవుని మహిమ చూతురు అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతకారంగా ఆయన ఎన్నో అద్భుతాలు చేయగలడు, ఆయన చేశాడు. కనుక నా జీవితంలో అద్భుతములు చేయాలి అంటే నేను నమ్మాలి. మనం చదువుకున్న ఆ మార్కు సువార్త 6వ అధ్యాయంలో తన బంధువులలో, తన యొక్క రక్త సంబంధులలో, తన సొంత వారిలో ఎవరు నమ్మలేకపోయారట. తన స్వకీయులు నమ్మలేకపోయారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడి కొన్ని స్వస్థత కార్యాలు, కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప ఇంకా ఏ అద్భుతం అక్కడ చేయలేదు. కారణం ఏంటంటే వారికి ఉన్న అవిశ్వాసాన్ని బట్టి. మరి మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేయలేకపోతున్నాడు. మన జీవితాల్లో ఎందుకు అద్భుతాలు చేయలేకపోతున్నాడు? మన అవిశ్వాసమును బట్టి అని మనం గుర్తించి ఇకనైనా మనం దేవుని మాట నమ్ముదాం. ఆయన అద్భుత కార్యాలు చేయువాడు, ఆశ్చర్య కార్యాలు చేయువాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్త. కనుక మనం నమ్ముదాం. మనం విశ్వసించిన ప్రకారంగానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. విశ్వాసముతో ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అట్టి విశ్వాసం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రవక్త తన సొంత దేశములో తప్ప ఎక్కడ ఘనహీనుడు కాదు అని మీరు చెప్పారు తండ్రి. మీ సొంత ప్రాంతములో ఆనాడు అనేక మంది విశ్వసించలేకపోయారని, వారి అవిశ్వాసాన్ని బట్టి అక్కడ అద్భుతాలు చేయలేదని నీ వాక్యం చెబుతా ఉందయ్యా, మీకు స్తోత్రాలు. ఈనాడు ఈ వాక్యాన్ని వింటున్న మేమందరం కూడా విశ్వాసములో బలహీనము కావద్దు నాయన. మేము నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నావు. మాలో ఉన్న అపనమ్మకము తీసివేయండి. ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఎవరు నాయన అపనమ్మకముతో ఉన్న అపనమ్మకాన్ని, సందేహాలు మీరు తీసివేయండి. నేను నమ్మి విశ్వసించి ప్రార్థన చేయుటకు గొప్ప విశ్వాసం ప్రతి ఒక్కరిలో దయచేయండి. మా జీవితాల్లో కూడా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు అద్భుతములు జరిగించమని, అద్భుతములు జరిగించుటకు గొప్ప విశ్వాసం, ప్రార్థన జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను గొప్ప విశ్వాసముతో నింపునుగాక.